ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. కీలక సమయంలో పార్టీకి అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలను గుర్తించి వారితో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. అదేవిధంగా పార్టీకి విధేయంగా ఉన్న వారికి పదవులు దక్కాయి. పొత్తు ధర్మం పాటిస్తూనే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పొత్తు సర్దుబాటులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన వారికి పదవుల భర్తీలో చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. గతంలో టికెట్ రాని వాళ్లకి, పార్టీలో కీలకంగా ఉన్న వారికి, అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇస్తూ జిల్లాల వారీగా కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీలకు నామినేటెడ్ పోస్టుల్లో చోటు కల్పించారు. ఆప్కాబ్ చైర్మన్ సహా పలు డీసీసీబీ చైర్మన్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసింది. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ను నియమించింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్గా నెల్లూరు టీడీపీ నేత జెడ్ శివప్రసాద్, విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్కు ఎస్ రాజశేఖర్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పదవి సుగుణమ్మను వరించింది. ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా వెంకటశివుడు యాదవ్, భవన నిర్మాణ కార్మికుల బోర్డుకు వలవల బాబ్జీ, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా బూరుగుపల్లి శేషారావును నియమించింది ప్రభుత్వం. ఇక మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా పీతల సుజాత, తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా వాణి వెంకట శివప్రసాద్ నియమితులయ్యారు. ఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్గా రవి వేమూరు, ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా మలేపాటి సుబ్బారాయుడు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్, మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా పెద్దిరాజు కొల్లు, కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కు పేరేపి ఈశ్వర్, ఏపీ వడ్డెర సంక్షేమ కార్పొరేషన్కు మల్లెల ఈశ్వరరావు అవకాశం దక్కించుకున్నారు. టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్యకు ఆకాశపు స్వామి, నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్గా లీలాకృష్ణ, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీకి జనసేనకు చెందిన రియాజ్, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్కు జనసేనకు చెందిన పసుపులేటి హరిప్రసాద్, షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ చైర్మన్గా బీజేపీ నేత సొల్ల బుజ్జిరెడ్డి ఎంపికయ్యారు.